పెట్టారు సార్. అట్లా రాబోయే ఆయన ఓకే. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. పోతుల వెంకటరామరెడ్డి అయిన నేను ఎన్నో సంవత్సరాలుగా శబరిమల 41 సంవత్సరాలు మాల వేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నదానాలు, వస్త్రదానాలు, విద్యకు చదువుకునే వాళ్ళకు, పేదలకు బట్టలు, అన్నదానము, ఇట్లా సేవా కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు పోయిన నెల జూన్ 27వ తేదీన పీవీఆర్ గ్రాండ్ ఇన్ హోటల్ ఓపెన్ చేశాను. ఆ హోటల్ ఈ రోజుకు 30 రోజులైన శుభ సందర్భంలో నెలైంది. ఆ సందర్భంలో పేదలకు అన్నదానం చేయాలని చెప్పి, వస్త్రదానం చేయాలని చెప్పేసి ఈరోజు మొదలుపెట్టాను. ప్రతి ఒక్క నెల అమావాస్యకు, పౌర్ణమికి భోజనాలు, వస్త్రాలు ఇక్కడ ఈ పోతుల పీవీఆర్ గ్రాండ్ దగ్గర ఇస్తాము. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. నేను ఎన్నో బస్సులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారాలు చేశారు. ఆ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉండాలని, మీ అందరి ఆశీర్వాదం మాకు ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు 1 ఇయర్గా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఎన్నో 240 కార్యక్రమాలు చేశాను ఈ 1 ఇయర్. ఆ కార్యక్రమాలు ఇప్పటికీ ఎల్లవేళ చేయాలని చెప్పేసి మా తల్లిదండ్రులు పోతుల చిన్నవాళ్ళ కంచమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఇవన్నీ చేస్తున్నాము. ఇప్పుడు ఈ లాడ్జీ ఓపెన్ చేసిన శుభ సందర్భంలో ఈ లాడ్జీ కూడా ఈ ప్రజలు సహకారాలు అందరూ అందిస్తారని చెప్పేసి వాళ్ళందరి అభిమానులే మాకు శ్రీరామ రక్ష అని చెప్పేసి ఈ లాడ్జీ కడపలో మంచి సౌకర్యాలతో, మంచి ఆహారంతో, చాలా వసతులతో ఓపెన్ చేశాము. ఒక్కటూరి మీరు కూడా మీ ఫ్రెండ్స్కు, మీ బంధువులకు ఓపెన్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇలాగానే మీ అందరి ఆశీర్వాదంతో నాకు ఆరోగ్యంగా ఉండి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలనేది కోరిక ఉంది. చేస్తాను. మీ అందరూ ఆ దేవుడు దయ చల్లగా ఉండాలని చెప్పేసి ఈ వచ్చిన బీదలకైతేనేమి, మాకైతేనేమి అందరికీ చల్లంగా చూడాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. స్వామి నమస్కారం అండి. నా పేరు బాలాజీరావు. నేను భాషకు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ పోతుల వెంకటరామరెడ్డి సార్ నడిపేటువంటి ఈ సంస్థ పీవీఆర్ ట్రావెల్స్ కానీ, తర్వాత ఆయన సేవలు కానీ ఎంతో
మందికి ఆదర్శనీయము. తర్వాత చూస్తే చాలామందికి పేద పిల్లలకి బట్టలు పట్టి కృషి చేస్తున్నారు. పుస్తకాలు, తర్వాత పిల్లలకి తదితర విద్యా సామాగ్రిని అంతా కూడా ఎవ్రీ ఇయర్ ప్రారంభంలో ఆయన అందరికీ సప్లై చేస్తుంటాడు. అంతేకాకుండా కడపలో ప్రతి నెల 2 సార్లు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటారు. అన్ని దానాలకల్లా అన్నదానం అనేటువంటిది చాలా గొప్పది. ఒక మనిషి ఆకలి తీరిస్తే 1 కోటి మంది దేవుళ్ళు ఆయనను దీవిస్తారట. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే కర్ణుడు ఎన్నో దానాలు చేశాడు, కానీ అన్నదానం ఒక్కటి చేయలేదని ఆయన స్వర్గానికి వెళ్ళిన తర్వాత దేవతలు అడిగారట, నువ్వు ఒక అన్నదానం మాత్రం చేయలేదు, అన్ని దానాలు చేసినావు, భూలోకం పోయి అన్నదానం చేసినామని చెప్తాడట. సో అట్లా అన్నదానానికి ఉండేటువంటి విశిష్టత చాలా గొప్పది. కాబట్టి అలాంటి పుణ్యకార్యం చేస్తున్నటువంటి శ్రీ పోతుల వెంకటరామరెడ్డి గారు చాలా ధన్యులు. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆకలితో అలవటిస్తున్నటువంటి ఎంతోమంది నిరుపేదలు సమాజంలో ఉన్నారు. వారందరికీ కూడా తనకున్నటువంటి శక్తి కొద్దీ ప్రతి నెల ఎన్నో సంవత్సరాల నుంచి 2 సార్లు అన్నదానం చేస్తుంటారు. తర్వాత లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఆయన ఎన్నో సేవలు సమాజానికి అందించాడు. చెట్లు నాటడం అయితేనేమి, తదితర పేద మహిళలకైతే చీరలు, తర్వాత ఇంకా నిత్యావసర వస్తువులు అనేక గ్రామాలలో ఎక్కడెక్కడ అవసరమో తెలుసుకుని ఆ గ్రామాలకు తీసుకొని పోయి ఆయన తన వంతు సహకారం చేస్తూనే ఉంటాడు. అందరికీ కూడా ఫీజులు కట్టడం అయితే పేద పిల్లలకి చదువుల కోసం వాళ్ళ విద్యాభివృద్ధికి తోడ్పడుతుంటారు. ఈ విధంగా సమాజంలో అరుదైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఇలాంటి వ్యక్తుల నుంచి మనం కూడా చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవాల్సినటువంటిది ఎంతో ఉంది. ఎవరు మనము గొప్పవాళ్ళం కాదు. ఇలాంటి వాళ్ళని చూసి ఇంకా 10 మంది ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ 10 మందికి ఉపయోగపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా భగవంతుడు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ఆయన ప్రసాదిస్తూ ఇంకా ఎంతోమందికి ఆయన తోడ్పాటు ఇవ్వవలసిందిగా నేను ఆయనను మనస్ఫూర్తిగా కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమం ఇలాగే ఈయన కొనసాగించాలని, ఎంతోమంది ఆకలి తీర్చాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.